ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకుందాము. ఇక్కడ మనకి ఎంత ఖర్చు కావాలో అంత వదులుకోవాలండి. అదే ప్లెయిన్ బ్లౌజ్కి అయితే 1 ఇంచ్ వరకు వదులుకోవాలి. ఇది నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను అలా స్టిచ్చింగ్ చేసేస్తాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకొని ఈ విధంగా హ్యాండ్ మొత్తం పెట్టేసి అసలు నెక్ పైన ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్ ఈ విధంగా నేను చూపించే విధంగా మొత్తం ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ ఇక్కడ సంఖ ఉంది చూడండి, సంఖ పైన ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మొత్తం ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి. చూడండి పెట్టేసుకొని ఇంకా దీన్ని తీసేసి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఓకేనా? కలిపేసుకొని ఇప్పుడు మనం మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇంకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఈ విధంగా ఇక్కడ చట్కా అనేది వేసేసుకుందాము. చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి హ్యాండ్స్. ఓకేనా? అయిపోయినాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఒకవైపు ఓపెన్ చేసుకొని నేను చూపించే విధంగా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచు 1.5 ఇంచు వదులుకొని ఈ విధంగా మొత్తం లోడ్ వేసుకొని ఇక్కడ చట్కా వేసుకోవాలండి. ఈ పార్ట్ అనేది ఫ్రంట్ వైపుకి వస్తుంది, ఈ పార్ట్ అనేది బ్యాక్ వైపుకి వస్తుంది. చూడండి ఇలా 3 వేళ్ళు, మీకు ఇంచులు తెలియకపోతే 3 వేలు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి లోడుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈజీ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకేనా? బాయ్.